హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాష్19. ఈరోజు వీడియో ఎంతో సింపుల్గా అయిపోయి స్వీట్ కార్న్ రైస్ చేయబోతున్నాను. ఇది మార్నింగ్ లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయవచ్చు. ఈ రైస్ ఎలా చేయాలో వీడియో స్టార్ట్ చేస్తాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 లవంగం, కొద్దిగా పట్టా వేసి ఫ్రై చేయాలి. దీంతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్మాల్ సైజ్ ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసి ఆ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోద్ది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. ఈరోజు నేను బీన్స్ ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని తీసుకుంటున్నాను. సో వీటిని ఇలా ఆయిల్లో వేసుకొని ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేయాలి. 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. సో పసుపు 1/2 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1.5 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఈ చికెన్ మసాలా వల్ల రైస్ చాలా టేస్ట్గాను ఉంటుంది, ఫ్లేవర్గాను ఉంటుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలా అంతటిని 1 మినిట్ బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఉన్న రైస్ని ఇందులో వేసి వీటికి మసాలా అంతా బాగా అంటేలాగా రైస్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు లాస్ట్లో స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ని కూడా నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకొని ఉన్నాను, అందువల్ల ఫైనల్గా యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోలేదంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఫైనల్గా కొరియాండర్ లీవ్స్ వేసుకున్నామంటే మనకి హెల్తీ స్వీట్ కార్న్ రైస్ రెడీ అయినట్లే. సో ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ రైస్ని ఫ్రెష్గా వండిన అన్నంతోనే కాకుండా నైట్ మిగిలిన అన్నంతో కూడా ఇదేలాగా మనం చేసుకోవచ్చు. ఇందులో స్వీట్ కార్న్ వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో లంచ్ బాక్స్కి ఇది కరెక్ట్ అయిన రెసిపీ. సో మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్.